Very good morning to my dear cute little inner circle. Right now time is 5:15. అందరూ పడుకునే టైంకి మనం ఇంకా పడుకోలేదన్నమాట. అండ్ ఈరోజు వీడియో ఎపిసోడ్ 4 రికార్డ్ చేస్తున్నాం. యాక్చువల్లీ నేను రికార్డ్ చేయాలా, మనకున్న గేర్ ప్రాబ్లం వల్ల కుదరలేదు. యాక్చువల్లీ నేను ప్రస్తుతానికి వాడుతున్న గేర్ రికార్డ్ చేయడానికి iPhone 12 బేస్ మోడల్ 128GB. అట్లనే ఎడిటింగ్కి iPad 10 వాడుతున్నా. iPhone 12 5 years బ్యాక్ నా సొంత డబ్బులతో కొనుక్కున్న ఫోన్. అట్లనే iPad 10 ఒక 2-3 years బ్యాక్ కొనుక్కున్నట్టున్నా. సో iPad అయితే 64GB. సో iOS అంతా పోగా 30GB 25GB మిగిలిన స్టోరేజ్తో ఎడిటింగ్ చేయడం, రికార్డ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. ఈరోజు మార్నింగే ఎడిట్ చేస్తున్నప్పుడు స్పేస్ సరిపోక మొత్తం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఉన్న యాప్స్ అన్నీ తీసి పడేసా. ప్రస్తుతానికి ఇప్పుడు ఐప్యాడ్లో ఒక్క యాప్ కూడా లేదు, ఎడిటింగ్ యాప్స్ తప్ప. సో గేర్తో ప్రాబ్లం అవ్వడం వల్ల ఒకేసారి అన్ని ఎపిసోడ్స్ రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి అవ్వట్లేదు. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి కప్. ఈ కప్ కాదు, కుకింగ్, అన్బాక్సింగ్ అండ్ పర్సనల్ థాట్స్. సో నిన్న మార్నింగ్ పొటాటో కుక్ చేశాను అనమాట. చేసినప్పుడు డైలీ బ్లాగ్ కోసం కొన్ని వీడియోస్ చేసా. సో నా స్టైల్లో నాకు నచ్చిన కుకింగ్ లైక్ పొటాటో ఉందా. సో నా స్టైల్లో నాకు నచ్చే పొటాటో కుకింగ్ చెప్తా. సో నేను ఎట్లా వండుకుంటానంటే, పొటాటో నార్మల్గా మనం పొటాటో ఫ్రై చేస్తాం కదా. పొటాటో ఫ్రై చేసేటప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడే లైట్గా వాటర్ వేస్తా. సో అప్పుడు ఏమవుతుందంటే పొటాటోస్ బాగా బాయిల్ అయ్యి స్మాష్ అవుతాయి కదా. అటు ఫ్రై ఇటు స్మాష్ అయ్యి, అంటే కంప్లీట్ స్మాష్ అవ్వదు, స్మాష్ ఉండిద్ది, చిన్న పీసెస్ ఉంటాయి, అప్పుడు ఫ్రై అవుతుంది. ఆ టేస్ట్ నాకు ఇష్టం. బాగుండిద్ది, ట్రై చేయండి, తర్వాత మీరే అంటారు. Oh my. Why I'm cooking so good? The flavor. కానీ పేరు ఉప్పు. నన్ను ఎక్కువగా వాడితే రక్తపోటు పెరిగి గుండె మరియు కిడ్నీలకు నష్టం కలుగుతుంది. ఏం టార్చర్. అన్బాక్సింగ్ అంటారా? అన్బాక్సింగ్ వచ్చేసి యాక్చువల్లీ మనం ఫస్ట్ ఇంట్రో వీడియో రికార్డ్ చేసాం, గుర్తుంది కదా. ఇంట్రో వీడియో రికార్డ్ చేయక ముందు ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో, మేబీ సంథింగ్ అరౌండ్ లాస్ట్ వీక్ అట్లా అనుకుంటా. ఆ టైంలో బేసిక్గా మనకి ఎక్కడ లేని ఫియర్లన్నీ ఉంటాయి కదా. బేసిక్గా అందరి గురించి నాకు తెలీదు, నాకైతే ఉన్న ఫియర్లు ఏంటంటే, ఎగ్జామ్ అంటే ఫియర్, స్టేజ్ అంటే ఫియర్, కెమెరా అంటే ఫియర్, అన్నీ ఫియరే. ఆఖరికి ఇంకెందుకు లేని అన్నీ చెప్పుకుంటే ఇంకా అన్నీ బాగోదు. కానీ సో ఆ కెమెరా ఫియర్ ఉండడం వల్ల మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది.
సో ఎప్పుడు కెమెరాకి ముందుకు రాలేదు. సో అప్పుడు కూడా సేమ్ ఇట్లానే కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకొని చూసుకొని తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ డిలీట్ చేస్తాను అనమాట. వెల్, ఆ కెమెరాతో రికార్డ్ చేయక ముందు అసలు ఏం మాట్లాడకుండా కెమెరాతో ఒక వీడియో రికార్డ్ చేసా. ఏ వీడియో తెలుసా? అన్బాక్సింగ్ వీడియో. వెల్, రీసెంట్గా నేను ఒక స్టూడియో మానిటర్స్ టైప్ డీజే మానిటర్స్ ఆర్డర్ పెట్టుకున్నా. సో దేనికంటే యాక్చువల్లీ మనకు ఒక మిడి కీబోర్డ్ ఉంది, దాంట్లో నుంచి వచ్చే సౌండ్ మనకి వినబడట్లేదు అనమాట. సో స్పీకర్స్ కొందామా అంటే మన దగ్గర స్పీకర్స్ చాలా ఉన్నాయి. వెల్, నా రూమ్మేట్ అడుగుతుండే ఇంకెన్ని స్పీకర్లు కొంటావు నువ్వు అని. బట్ ప్రతి స్పీకర్కి ఒక రీజన్ ఉంది, చెప్తాను వినండి. నా దగ్గర స్పీకర్స్ ఏమేమి ఉన్నాయి. అలెక్సా స్పీకర్ ఒకటి ఉంది, హోమ్ థియేటర్ ఒకటి ఉంది, వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్స్ లైక్ స్టీరియో స్పీకర్ అదొకటి ఉంది. తర్వాత జెబ్రానిక్స్ జెబ్బామ్ సౌండ్ ఎక్స్ అండ్ సంథింగ్ ఏదో అప్పట్లో రీసెంట్గా ఇయర్ ఫోన్స్తో పాటు ఒక స్పీకర్, అంటే స్పీకర్లో ఇయర్ ఫోన్స్ ఉంటాయి అన్నమాట, బాగుండిద్ది. సో అదొకటి బాగుంది కదా అనుకున్నా అంతే, బట్ వాడింది చాలా తక్కువ. సో మిగతా స్పీకర్లు పనికిరావా అంటే వెల్, అలెక్సా అంటారా, నార్మల్గా కంప్లీట్ డైలీ లైఫ్ అంతా దాంతో నడిచిద్ది. వెదర్ నుంచి ఆఖరికి రూమ్లో లైట్స్ ఆన్ చేయడం దగ్గర నుంచి ఇంకా ఈవెన్ ఇంటికి కాల్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా మ్యాక్సిమం అలెక్సా ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. ఇంకా బ్లూటూత్ స్పీకర్స్ అంటారా, ఎప్పుడైతే మిడి కీబోర్డ్ ఐప్యాడ్కో లేకపోతే సంథింగ్ లైక్ గ్యారేజ్ బ్యాండ్ సాఫ్ట్వేర్ కనెక్ట్ అవుతుందో లేటెన్సీ ఇష్యూ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్లే చేసింది అక్కడ డిలేలో వస్తుంది, సో పనికిరావు. హోమ్ థియేటర్ సేమ్ ఇష్యూ, ఈ త్రూ ఆక్స్ కనెక్ట్ చేసినా కానీ రాదు. సో ఈ ఎన్ని స్పీకర్లు ఉన్నా కానీ యూజ్లెస్ అనమాట మిడి కీబోర్డ్లకి, మ్యూజిక్కి. సో అందుకని ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకొని రక్తాలు చిందించి మొన్న తీసుకున్నాను. సో అది తీసుకున్నప్పుడు అది వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఎప్పుడన్నా ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టి వస్తే దానికోసం స్పెసిఫిక్గా వెయిట్ చేసేవాడిని అనమాట. లైక్ ఎట్లా అంటే ఈరోజు వస్తుంది ఆర్డర్ అంటే ఇంకా పొద్దు నుంచి దానికోసం వెయిట్ చేయడం అనమాట. 9 అయింది, 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. ఇది అన్నమాట పరిస్థితి. సో ఇది వచ్చినప్పుడు మాత్రం ఏమైందంటే సంగతి, మార్నింగ్ ఎప్పుడో ప్యాకేజ్ వస్తే ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. ఆ రోజు మధ్యాహ్నం ఓపెన్ చేయలే, ఈవినింగ్ ఓపెన్ చేయలే, నైట్కి ఓపెన్ చేయలే, ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ సేమ్ ఇట్లాంటి టైంలోనే ఓపెన్ చేస్తుండే. మనం చెప్పా కదా 24 అవర్స్లో ఒక 4 అవర్స్ పడుకోవడం కూడా గగనం అనమాట. సో అది సెట్ చేయడానికే 3 బ్లాక్ లైఫ్ అని పెట్టి ట్రై చేస్తున్నాం. బట్ కొంచెం వర్క్ అంతా అడ్జస్ట్ అయిన తర్వాత నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ తర్వాత అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది, చూసేయండి. దట్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నాకు తెలిసి నేను డిలీట్ చేయకుండా ఉన్న ఫస్ట్ వీడియో అది. సేమ్ ఇట్లానే ఈ కాన్సెప్ట్లోనే మళ్ళీ ఎప్పుడైనా దాన్ని మళ్ళీ దేంట్లో అన్న ఇన్సర్ట్ చేయొచ్చు ఏదైనా ఎపిసోడ్లో అని చెప్పి రికార్డ్ చేసింది.
వెల్, అన్బాక్సింగ్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ పర్సనల్ థాట్స్.